ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, మిగిలిన డిగ్రీ కాలేజెస్, ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా వెళ్ళి, అలాగే కొంతమంది వర్కింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, కొంతమంది యూత్కి, వాళ్ళకి మేము ఇక్కడ ఏవైతే మన ఇస్కాన్లో ఉన్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మేము వాళ్ళకి ఈ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి మన సంస్కృతి గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి, తర్వాత హిందూ ధర్మం, హిందూ కల్చర్ ఇవన్నీ చెప్తారు. అవును, వాళ్ళ లైఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఎట్లా బయటపడాలి, తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పిరిచువల్గా అడ్వాన్స్ కావాలి, అటు మెటీరియల్ లైఫ్, ఇటు స్పిరిచువల్ లైఫ్ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత డివోషనల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా మన మనసుని, ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకుని పీస్